కందుకూరు తప్పనిసరిగా ఒంగోలు జిల్లాలోకి కలపాలి, ప్రకాశం జిల్లాలోకి, జిల్లా కేంద్రానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం అది. రెండోది గూడూరు కూడా. గూడూరు తిరుపతి నెల్లూరుకి కాస్త దగ్గరి ప్రాంతాలే, కానీ గూడూరు నెల్లూరుకు దాదాపు చాలా సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. గతంలో సముద్ర తీరానికి యాక్సెస్ తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన బహుశా చేసి ఉండొచ్చు. అప్పుడు రాయలసీమ ప్రాంతానికి కూడా యాక్సెస్ ఇద్దామని సముద్ర తీరానికి ఆలోచన తప్పు కాదు, కానీ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడమే సముచితం. ఈరోజు కోడూరు ఉంది చాలా దగ్గర, ఏది తిరుపతికి. కోడూరును, రైల్వే కోడూరును తిరుపతిలో బాలాజీ జిల్లా చేసినా లేకపోతే తిరుపతి జిల్లాగా ఉంచినా దాంట్లో చేర్చమని చాలా కాలం నుంచి ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే కడపకు దూరమే, ఈరోజు రాయచోటికి అనుకూలత లేదు జిల్లా కేంద్రానికి. సరే, ఇటువంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలి. రాజంపేటను జిల్లాగా చేయకపోతే అప్పుడు కోడూరును తిరుపతిలో చేర్చడం అనేది సానుకూల అంశంగా ఉంటుంది. చేర్చమని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. సరే, అప్పుడు రాజంపేట ఎక్కడ ఉండాలి? అది కడప జిల్లాలోకి వెళ్ళాలి. మరి కడప జిల్లా పరిధి ఎక్కువైపోతుంది కదా, ఈ ఆలోచనలు కూడా ఉంటాయి. కాస్త నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. రాయచోటిని తొందరపడి చేసిన దానివల్ల రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించి అక్కడ పరిపాలన కొనసాగుతున్నది. రేపు ఈ రోజు రాయచోటి కాదు జిల్లా కేంద్రం, అటు మదనపల్లి ఏర్పడి మదనపల్లి వెళ్ళిపోతుంది, రాజంపేట కేంద్రంగా జిల్లా కేంద్రం వస్తుంది అన్నప్పుడు రాయచోటి ప్రజానికాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళ మనోభావాలను కూడా. అంటే తొందరపడి నిర్ణయాలు చేస్తే కొన్ని సందర్భాలలో ఇబ్బందులు కూడా వస్తాయి. వీటన్నింటినీ ప్రజల మనోభిష్టాలని, సంస్కృతిని, ఆర్థిక పరిస్థితుల్ని, సామాజిక పరిస్థితుల్ని, భౌగోళిక పరిస్థితుల్ని అన్ని కోణాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సముచితంగా ఉంటుంది.